ఏ యవ్వనస్తుడు కానీ, ఏ యవ్వనస్తురాలు కానీ కావాలని చేతులారా వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకోవాలి, వాళ్ళ జీవితాల్ని అర్ధాంతరంగా నాశనం చేసుకోవాలి అని ఏ ఒక్కరూ కోరుకోరు. కావాలని నేను చదవటం మానేయాలి, నేను ఒక కూలీ కింద మిగిలిపోవాలి, లేకపోతే నేను సిగరెట్లకి బానిస అయిపోవాలి, నేను మందుకి బానిస అయిపోవాలి, లేకపోతే నేను ఒక తప్పుడు అబ్బాయిని ప్రేమించాలి, ఒక తప్పుడు అమ్మాయిని ప్రేమించాలి, నా జీవితాన్ని నాశనం చేసేసుకోవాలి అని చెప్పని కావాలని ఉద్దేశపూర్వకంగా ఏ యవ్వనస్తుడు కానీ, ఏ యవ్వనస్తురాలు కానీ వాళ్ళ జీవితాల్లో నిర్ణయం తీసుకోరు. కానీ ఎక్కువ శాతం మంది యవ్వనస్తులు ఈరోజు పాడైపోతున్నారు, చాలా విషయాలకి బానిసలైపోతున్నారు. కారణం ఏమి ఉండొచ్చో తెలుసా? వాళ్ళు కరెక్ట్ గా బ్రతకాలనుకుంటారు, సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళ యవ్వన బలం, యవ్వన రక్తం వాళ్ళకి అనిపించింది చెయ్యాలి, వెంటనే చేయాలి. వాళ్ళకి ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో, అది తప్పైనప్పటికీ కూడా ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దాన్ని వెంటనే చేయాలి అన్న కసితో పరిగెడతా ఉంటారు. వాళ్ళకి నచ్చిన దాన్ని అందుకోవడంగా పరిగెడుతుంటారు. మరి ఇటువంటి సమయంలో యవ్వనస్తులు ఎలా వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకుంటారు? ఎలా సరైన జీవితం జీవిస్తారు? ఎలా సరైన నిర్ణయాలు తీసుకుంటారు? తల్లిదండ్రులు చెప్పిన మాటలను బట్ట, లేదా స్నేహితులను బట్టి చెప్పిన మాటలను బట్ట? ఈ ప్రపంచంలో 100కి 90% మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా మంచిగా చెప్తారు. వాళ్ళు తప్పుడుగా బ్రతికినప్పటికీ, వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా బిడ్డలకి మాత్రం మంచిగా బ్రతకమని చెప్తారు. అయినప్పటికీ చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారు. రీజన్ ఏంటో తెలుసా? మనుషులు మాట్లాడితే బ్రెయిన్కి మాత్రమే వెళ్తుంది, మనుషులు మాట్లాడితే చెవులకు మాత్రమే వినిపిస్తుంది. దేవుడు మాట్లాడితే హృదయాలు మార్చబడతాయి, దేవుడు మాట్లాడితే హృదయంలో నాటబడుతుంది. అందుకనే దేవుని వాక్యం ఈ విధంగా రాయబడ్డది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడ్డదో తెలుసా? యవ్వనస్తులు దేవుని యొక్క వాక్యము ద్వారా వారి యొక్క నడవడుకును శుద్ధి చేసుకుందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవ్వనస్తులు పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోవాలి. అనగా దేవుని యొక్క మాటని వారి హృదయంలో ఉంచుకుంటే దేవుడు వారిని తప్పకుండా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వనస్తులందరూ కూడా యథార్థమైన మార్గంలో నడవాలి అన్న ఉద్దేశంతో దేవుని నిబంధన మందిరములో యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 6:30 నుంచి యూత్ మీటింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి యవ్వన బిడ్డలందరికీ కూడా ఇదే మా పిలుపు. రేపు జరగబోయే యూత్ మీటింగ్ లో పాలుపంపులు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ఆరాధించి ఆత్మీయంగా బలపరచబడి మీ యొక్క జీవితాల్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.